వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్ట్ మంత్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము డీటెయిల్డ్గా. ఫస్ట్ వన్, సెమీ కండక్టర్ యూనిట్ తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. ఇది చేసే కంపెనీ వచ్చి సౌత్ కొరియాస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అపాక్ట్ కో లిమిటెడ్తో పాటు ఈ యూనిట్ని, తిరుపతిలో ఉండే యూనిట్ని అపాక్ట్ యూనిట్ అని కూడా అంటారు. ఇది 468 crores ఇన్వెస్ట్మెంట్తో 96 మిలియన్ చిప్స్ పర్ ఇయర్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీతో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే రాయలసీమని ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దాలి అని. అందుకని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తిరుపతిలో అండ్ కడపలోని కొప్పర్తిలో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ యూనిట్ January 2025లోనే అప్రూవల్ వచ్చింది. ఎక్కడ అంటే ఓర్వకల్లు కర్నూల్లో. దీన్ని చేసేది వచ్చి జపాన్ ఇవోటా మైక్రో టెక్నాలజీస్ అండ్ ఇండియా యొక్క ఇండి చిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ కలిసి 14,000 crores ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఓర్వకల్లు కర్నూల్లో. ఇదంతా ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా దీని యొక్క అవుట్లే వచ్చి 4,600 crore రూపీస్. ఈ మిషన్లో భాగంగా 4 యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎక్కడెక్కడ అంటే ఆంధ్రాలో 1, ఒడిస్సాలో 2 అండ్ పంజాబ్లో 1 యూనిట్ అన్నమాట. ఈ ఆంధ్రాలో ఉండేది వచ్చి చిప్ ప్యాకేజింగ్, మొబైల్ ఫోన్స్కి, సెట్ టాప్ బాక్సెస్కి, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కి దానికి యూజ్ అవుతుంది. ఒడిస్సాలో SICSEM అండ్ 3D గ్లాస్ అనే సంస్థ యూకేకి చెందింది, యునైటెడ్ కింగ్డమ్కి చెందిన సంస్థ సిలికాన్ కార్బైడ్ బేస్డ్ కాంపౌండ్ సెమీ కండక్టర్స్ని భువనేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫస్ట్ కమర్షియల్ కాంపౌండ్ హబ్ ఇన్ ఇండియా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసే సెమీ కండక్టర్స్ దేంట్లో యూజ్ అవుతుంది అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్లో, అంటే మిసైల్స్లో, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్లో, ఆటోమేటివ్ కోఆప్టిక్స్లో, వీటన్నిటిలో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ పంజాబ్లో CDIL అనే సంస్థ మొహాలీ అనే సిటీలో ఎస్టాబ్లిష్ చేయబోతోంది ఇంకొక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని. అక్కడ ప్రొడ్యూస్ అయ్యేవి కూడా ఎందులో యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్కి అంటే సోలార్, విండ్, వాటికి పవర్ కన్వర్జన్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్, క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి. ఇది మనందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ వన్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా. ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది L&T మైంట్రీ, IIT మద్రాస్, IBM అండ్ TCS ఇవన్నీ కలిపి అండ్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరి కోఆపరేషన్తో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఎస్టాబ్లిష్ అవబోతోంది. రీసెంట్గా L&T మైంట్రీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్కి, R&Dకి, అడ్మినిస్ట్రేషన్కి, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, రోబోటిక్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వాటికంతా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు ఇవ్వడానికి ముందుకొచ్చారనమాట. నెక్స్ట్ IBM వచ్చి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీలో బిగ్గెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. దాని పేరు క్వాంటమ్ సిస్టమ్ 2. ఇది 156 qubit హెరాన్ ప్రాసెసర్తో నిర్మితమవుతుంది. దీనికి TCS కూడా సాఫ్ట్వేర్ ఆల్గరిథమ్స్ చేయడము, సాఫ్ట్వేర్ని ఇవ్వడం అది TCS చేస్తుంది దీనికి. అండ్ ఇక్కడే కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఎందుకు అంటే ఈ R&Dకి అండ్ సపోర్ట్ టు స్టూడెంట్స్కి, స్టార్టప్స్కి వీటికి ప్రోత్సహించడానికి, ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్స్ కానీ వచ్చి ఇలా హ్యాకథాన్స్, కమ్యూనిటీ జోన్స్ ఎస్టాబ్లిష్ చేసి అందులో పార్టిసిపేట్ చేసి ఇన్నోవేషన్ని పెంచడానికి అనమాట ఈ క్వాంటమ్ వ్యాలీలో. ఇదంతా ఎలా అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగానే 6,000 crore రూపీస్తో ఈ క్వాంటమ్ మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు తీసుకొని వచ్చింది.
ఇది ఎప్పటి వరకు అంటే 2031 వరకు రన్ అవుతుంది అని ఎక్స్‌పెక్టెడ్‌గా ఉందన్నమాట. అండ్ మన ఏపీలో బై జనవరి 2026 ఈ క్వాంటమ్ వ్యాలీనైతే లాంచ్ చేయబోతున్నారు బై జనవరి 2026. ఇదంతా కూడా ఈ స్ ఈ క్వాంటమ్ వ్యాలీలో స్టూడెంట్స్‌ని అప్‌స్కిల్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ముందు చెప్పినట్టుగానే టీసీఎస్ వచ్చి హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీని ఇస్తుంది. అంటే సాఫ్ట్‌వేర్ ఇవ్వడము. సాఫ్ట్‌వేర్ అంటే ఆల్గోరిథమ్స్ క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! దాన్ని ఈ కంప్యూటింగ్ స్ట్రాటజీతో సాల్వ్ చేస్తూ వెళ్ళడము అలా చేస్తుందన్నమాట. ఇక్కడ క్యూబిట్ అంటే తెలుసుకోండి. క్యూబిట్ అంటే నార్మల్ బైనరీ బిట్స్ అంటే జీరోస్ అండ్ వన్స్. ఈ క్యూబిట్ అనేది 0, 1 కాకుండా మధ్యలోని వాల్యూస్ కూడా ఇది తీసుకుంటుందన్నమాట. అందుకే హయ్యెస్ట్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ చాలా స్పీడ్ ఎక్కువగా ఉండేది క్యూబిట్ ప్రాసెసర్స్ అనమాట, క్యూబిట్ కంప్యూటర్స్. అలాంటిది మన అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ఐబీఎం వాళ్ళు. ఐబీఎంది గుర్తుపెట్టుకోండి, ఇలా ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. ఎవరు ఈ సిస్టమ్ని, ఏ కంపెనీ వాళ్ళు సిస్టమ్ని తీసుకొని వస్తున్నారు అనే క్వశ్చన్ కూడా అడగచ్చు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్, ఆశా వర్కర్స్కి గ్రాట్యుటీ పేమెంట్స్ ఇస్తున్నట్లు మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మన ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టు గ్రాంట్ గ్రాట్యుటీ టు ఆశా వర్కర్స్ అనమాట. అండ్ ఆల్సో మన ఏపీనే హయ్యెస్ట్ శాలరీ ఇస్తోంది 10,000 రూపీస్ ఆశా వర్కర్స్కి. వెరాజ్ యూపీలో అంటే ఉత్తరప్రదేశ్లో అది జస్ట్ 750 రూపీస్ పర్ మంత్గానే ఉందన్నమాట. ఈ గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఎలా అంటే 30 ఇయర్స్ సర్వీస్ ఉండాలి ఆశా వర్కర్స్కి. అప్పుడు ఈ 1.5 lakh రూపీస్ గ్రాట్యుటీగా వస్తుందన్నమాట. అండ్ ఈ గ్రాట్యుటీతో పాటు మ్యాటర్నిటీ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. మ్యాటర్నిటీ బెనిఫిట్స్ మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, విమెన్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి 6 months మ్యాటర్నిటీ లీవ్ ఇస్తారు. అలా వీళ్ళకి కూడా 180 days అంటే 6 months వరకు పెయిడ్ లీవ్ ఇస్తారనమాట ఫస్ట్ 2 డెలివరీస్కి. అండ్ ఆల్సో రిటైర్మెంట్ ఏజ్ని ముందు 60 years ఉండేది, ఇప్పుడు దాన్ని 62 yearsకి కూడా ఇంక్రీజ్ చేశారు. ఇవన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేషనల్ హైవే 71 అనేది న్యూస్లో ఉన్నింది, అది జస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇది ఏంటంటే కంప్లీట్గా ఆంధ్రాలో లై అవుతుంది ఈ నేషనల్ హైవే. తిరుపతిని కోస్టల్ ఆంధ్రాతో కనెక్ట్ చేస్తుందన్నమాట. ఇక్కడ తిరుపతిని కోస్టల్ ఆంధ్రాతో కనెక్ట్ చేస్తుంది. ఏం లేదు, న్యూస్లో ఎందుకు ఉన్నిందంటే ఇక్కడ భాక్రాపేట అని ఒక ఊరు ఉంది తిరుపతిలో, అక్కడ ఘాట్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే వన్యప్రాణుల మూవ్మెంట్కి, వెహికల్స్ కూడా మూవ్మెంట్ అవ్వడానికి, ప్రాపర్గా బ్రాడ్ రోడ్వేస్ చేయడానికి అలా అప్రూవల్ వచ్చింది. సో అది న్యూస్లో ఉన్నింది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, నేషనల్ హైవే 71 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 more లాజిస్టిక్ పార్క్స్ ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. ఎక్కడ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అండ్ కృష్ణా జిల్లాలో అనమాట. లాజిస్టిక్ పార్క్స్ అంటే ఏం లేదు, ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి కదా, సీ పోర్ట్స్, దానికి రోడ్స్ని, రైల్వేస్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో లాజిస్టిక్ పార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే గూడ్స్ని స్టోర్ చేసుకొని వాటి యొక్క ప్రాసెసింగ్ చేసి డిస్పాచ్ చేయడానికి అలా అనమాట, దానికి యూజ్ అవుతుంది లాజిస్టిక్ పార్క్స్ అనేది. ఆల్రెడీ మన ఆంధ్రాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ ఉన్నాయి. విశాఖపట్నంలో ఉంది అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో కూడా ఒక పొటెన్షియల్ ప్లేస్ని చూస్తున్నారు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇదంతా ఏంటంటే సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సాగర్మాల ప్రాజెక్ట్ వచ్చి 2175.2 crores రూపీస్తో ఈ ప్రాజెక్ట్ అనేది అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఏపీలో. రీజనల్ కోడింగ్ సెంటర్స్ అంటే ఇది దేనికి సంబంధించింది అంటే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ టెస్టింగ్కి సంబంధించింది. ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్, రీజనల్ కోడింగ్ సెంటర్స్ అనేది ఏ సెక్టర్కి సంబంధించింది అని. మనం ఈ కోడింగ్ అని చూసిన వెంటనే ఏదో ఏఐ అలా అనుకోవచ్చు, కానీ కాదు. ఇక్కడ ఏంటంటే ఈ రీజనల్ కోడింగ్ సెంటర్స్లో అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఉంటాయి కదా, సీడ్స్, ఫర్టిలైజర్స్, ఇంకా
సాయిల్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి యొక్క క్వాలిటీ టెస్టింగ్ అయితే చేస్తారు ఈ రీజనల్ కోడింగ్ సెంటర్స్లో. అలా 4 ఉన్నాయన్నమాట ఆంధ్రాలో. తిరుపతిలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి, ఏలూరు అండ్ గుంటూరులో. సో గుర్తుపెట్టుకోండి, రీజనల్ కోడింగ్ సెంటర్స్ ఆర్ రిలేటెడ్ టు క్వాలిటీ టెస్టింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అవేర్ 2.0 డాష్ బోర్డ్ అనమాట. అవేర్ 2.0 డాష్ బోర్డ్ వచ్చి ఎందులో భాగంగా అంటే ఆర్టీజీఎస్లో భాగంగా, అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో. ఎందుకు అంటే ఈ వరదలు, ఈ ఫ్లడ్స్ వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, దాన్ని సైంటిఫికల్గా అనాలిసిస్ చేయడానికి అండ్ ఆ ఫ్లడ్ వాటర్ని, దాని ప్యాసేజ్ వే, దాని వాటర్ పర్క్యులేషన్ ఎలా అవుతుంది, ఈ హెవీ రెయిన్స్ని ఎలా మనము కరువు ప్రాంతాలు, డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడకి ఈ హెవీ రెయిన్స్ వాటర్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేవంతా ఈ డాష్ బోర్డ్లో మనం చూడొచ్చు అనమాట. ఇంకా ఏంటంటే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటుంది కదా, దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను అక్కడక్కడ ఈ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. మన ప్రస్తుతం ఐటీ మినిస్ట్రీకి సెక్రటరీగా ఉన్నది కాటమనేని భాస్కర్ గారు. అండ్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ సెక్రటరీ వచ్చి విజయానంద్ గారు ఉన్నారు. అవేర్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఏపీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ అర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ అనమాట. అర్లీ వార్నింగ్స్ ఇవ్వడానికి ఇక్కడ ఇలా జరగబోతోంది, అవేర్నెస్ పెంచడానికి అనమాట. ప్రజల్లో అప్రమత్తతను తీసుకురావడానికి అవేర్ పోర్టల్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఈ పంట, అంటే ఈ క్రాప్, ఈ పంట అని అంటున్నారు. ఇదేంటంటే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఫార్మర్స్కి సంబంధించిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ తెలుసుకునేదానికి ఈ పంట అనే పోర్టల్ ఉందన్నమాట. ఇదేంటంటే ఫార్మర్స్ యొక్క క్రాప్స్ని, వాళ్ళ ల్యాండ్స్ని జియో ట్యాగ్ చేయాలన్న ఈ కేవైసీ, అంటే నో యువర్ క్రాప్, ఆ క్రాప్ ఏది, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి, దాని సీజన్స్, ఇలా క్రాప్స్కి సంబంధించిన వాటి విషయాలన్నిటినీ వెబ్లాండ్ డేటాతో ఇంటిగ్రేట్ చేయడానికి అండ్ సోషల్ ఆడిటింగ్ చేయడానికి ఈ పంట అనే పోర్టల్ని అయితే తీసుకొని వచ్చారు. ఇదేంటంటే ఇది ఒక డిజిటల్ సిస్టమ్ క్రాప్స్ని బుక్ చేసుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్లో. చెప్పాను కదా, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదా, లైక్ అన్నదాత సుఖీభవ, రైతు భరోసా, క్రాప్ ఇన్సూరెన్సెస్, తర్వాత న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళని ఎంతెంత వాళ్ళకి అమౌంట్ కాంపన్సేట్ చేయాలి, వాళ్ళకి పరిహారంగా ఇవ్వాలి, అండ్ ప్యాడీని ఫార్మర్స్ నుంచి రిక్రూట్ చేసుకోవాలన్నా, ఇవన్నీ విషయాలు కూడా ఈ క్రాప్లో మనం ఫార్మర్స్ ఒకసారి నమోదు చేసుకుంటే వాళ్ళకన్నీ ఈ విషయాలన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిందే ఈ కర్షక్ అనే ఒక పోర్టల్. ఇదేంటంటే మనం క్రాప్స్ని బుక్ చేసుకుంటారు కదా, ఆ క్రాప్ బుకింగ్కి అండ్ దాని స్టేటస్ ఎలా ఉంది, అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, మధ్యలో స్టేటస్ అప్డేట్స్ అన్నీ ఉంటుంది కదా, అవి చెప్పడానికి ఈ కర్షక్ పోర్టల్ అనేది అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఓఎన్జీసీ ఏమో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,600 కోట్ల రూపాయలతో 10 ఆయిల్ వెల్స్ని అండ్ ఆఫ్షోర్ పైప్ లైన్స్ని, ఆన్షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికైతే ముందుకొచ్చింది. మనకు తెలిసిన విషయమే కదా, కేజీ బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్లో ఆయిల్ రిజర్వ్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పుడు ఓఎన్జీసీ అయితే కొత్తగా ఈ ఆఫ్షోర్ ప్లాట్ఫామ్ని అయితే ఆన్షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. నెక్స్ట్ అడవి తల్లి బాట వచ్చి ఏం లేదు, ఇది దుమ్రిగూడలో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. దీని యొక్క బడ్జెట్ ఏంటంటే 1,005 కోట్ల రూపాయలు. అండ్ ఇది ఏంటంటే రిమోట్ ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కదా, గిరిజన ప్రాంతాల్లో, అక్కడ డోలీల్లో తీసుకెళ్తూ ఉంటారు, చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళకి సరైన రోడ్లు లేకుండా. సో అటువంటి రిమోట్ విలేజెస్లో రోడ్స్ వేయించడానికి అడవి తల్లి బాట అనే
ప్రోగ్రామ్‌ని అయితే లాంచ్ చేశారు. దీనికేంటంటే ఫండ్స్ పీఎం జన్మన్ నుంచి, ఎంజీ నరేగా నుంచి అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ చేస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అడవి తల్లి బాట దేనికి సంబంధించింది అంటే రోడ్స్ ఇన్ రిమోట్ ట్రైబల్ విలేజెస్ అనమాట. నెక్స్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీ మంచి ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకునింది. 2022లో 5th ర్యాంక్ నుంచి 2025లో 2nd ర్యాంక్ వరకు వచ్చింది. అండ్ ఓవరాల్గా కూడా 2nd ర్యాంక్లో ఉందన్నమాట. ఈ రిపోర్ట్ని 2019 నుంచి టాటా ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. అండ్ మన ఆంధ్ర యొక్క ర్యాంకింగ్స్ ఒకసారి చూద్దాము. పోలీసింగ్లో అయితే 2nd ర్యాంక్లో ఉంది. ప్రిజన్స్ మెయింటెనెన్స్ అవన్నీ వాటిల్లో 4th ర్యాంక్లో ఉంది. అండ్ లీగల్ ఎయిడ్ అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఆర్టికల్ 39A ప్రకారం మనం ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అని ఉంటుంది కదా, అలాంటి విషయంలో కూడా 5th ర్యాంక్లో ఉంది. అండ్ జ్యుడిషియరీలో కూడా 5th ర్యాంక్లో ఉందన్నమాట. ఫస్ట్ ర్యాంక్లో అయితే కర్ణాటక ఉంది. సెకండ్ ఇట్లా మనం చూసినట్లే ఆంధ్రప్రదేశ్ ఉంది. 3rd ర్యాంక్లో తెలంగాణ అండ్ కేరళ 4th ర్యాంక్లో ఉంది. అన్నీ కూడా సౌత్ స్టేట్సే ఉన్నాయి ఇక్కడ. సో గుడ్ థింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిట్లో 58% పోలీస్ స్టేషన్స్లో మాత్రమే ఒక్క సీసీ కెమెరా అయినా ఉందన్నమాట, సర్వైలెన్స్ కెమెరా ఉంది. అండ్ మిగిలిన వాటిలో అది కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. అండ్ వేకన్సీస్లో కూడా వేరే స్టేట్స్తో పోల్చుకుంటే మనది బెటర్గానే ఉందని చెప్పచ్చు. 19% వేకన్సీస్ ఉంది హైకోర్టులో అండ్ 12% వేకన్సీస్ మాత్రం ఉంది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది యూటిలైజింగ్ లీగల్ ఎయిడ్ ఫండ్స్ టు ద ఫుల్లెస్ట్ అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ని కూడా ప్రాపర్గా ఫుల్లెస్ట్గా యూటిలైజ్ చేసుకున్న దాంట్లో కూడా మన స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ప్రతి 3 కేసుల్లో ఒక్క కేసు మాత్రమే పెండింగ్లో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోర్ట్స్ అన్నిట్లో. అండ్ 10% వేకన్సీస్ మాత్రమే ఉంది పోలీస్ పోస్టుల్లో కూడా. అండ్ ఇంకొకటి చాలా మంచి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 22% విమెన్ ఉన్నారు. 22% విమెనే ఉన్నారనమాట. హైయెస్ట్ ఏ స్టేట్తో పోల్చుకున్నా కూడా మన స్టేటే హైయెస్ట్ విమెన్ కాంపోజిషన్లు ఉన్నారు. సో విచ్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ మన ఆంధ్రానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఆంధ్ర ఇంకొక విషయంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏంటంటే హైయెస్ట్ స్పెండింగ్ ఆన్ ప్రిజనర్స్, జైల్లో ఉన్న ఖైదీలకు రోజుకు 500 రూపాయలు స్పెండ్ చేసే మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. అది. సో ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్, రివైజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ అక్షర ఆంధ్ర అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఈ అక్షర ఆంధ్ర అంటే మనకు మామూలుగా పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పించాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ ఈ అక్షర ఆంధ్ర ఏంటంటే 15 to 59 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా అందరినీ లిటరేట్స్గా చేయడం, అంటే వాళ్ళకి చదవడం, రాయడం నేర్పించడం. అండ్ టార్గెట్ ఏంటి, 100% లిటరసీ రేటు మన స్టేట్ సాధించాలి అనే టార్గెట్ పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొని వచ్చారు. దీని ప్రకారం ఒక సర్వే చేస్తే 81 లక్షల మంది ఇల్లిటరేట్స్ ఉన్నారనమాట 15 నుంచి 59 ఇయర్స్ మధ్యలో. అంటే పర్సంటేజ్లో చూస్తే మొత్తం పాపులేషన్లో 15.63% ఇల్లిటరేట్స్ ఉన్నారు ప్రస్తుతానికి. సో మన ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే వచ్చే 3 ఇయర్స్లో ఈ 81 lakhsలో 75 lakh మందిని ఎడ్యుకేట్ చేయాలి, అంటే వాళ్ళని లిటరేట్స్గా మార్చాలి, వాళ్ళకి చదవడం, రాయడం అన్నీ నేర్పించాలి అనే టార్గెట్ పెట్టుకున్నారనమాట. ఇవంతా చేసేది అండర్ ఏ స్కీమ్ అంటే ఉల్లాస్ స్కీమ్లో, సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఉల్లాస్ స్కీమ్. దీని యొక్క ఫండింగ్ ఎంత అంటే 123.75 crore రూపీస్ దీని యొక్క ఫండింగ్. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 40% ఇస్తుంది. అంటే ఇది ఏ రకమైన స్కీమ్ అవుతుంది, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అవుతుంది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీము, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అనేది ఇంతకుముందు యూపీఎస్సీలో కానీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగున్నారు. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏంటి అంటే
కొంచెం ఇప్పుడు 100 రూపీస్ ఉందనుకోండి, దాంట్లో కొంచెం పార్ట్ సెంటర్ ఇస్తుంది అండ్ కొంచెం ఫండింగ్, మిగిలిన ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలన్నమాట. అలాగా ఇది ఇక్కడ 60% సెంటర్ ఇస్తుంది, 40% మన స్టేట్ గవర్నమెంట్ ఫండ్ చేసి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. అదే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనుకోండి, 100కి 100 రూపీస్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకేది ఫండ్ చేయనక్కర్లేదు. సో ఇది సెంట్రలీ స్పాన్సర్డ్కి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి ఉన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఒక్క వాలంటీర్కి 10 మంది ఇల్లిటరేట్స్ని ఇస్తారనమాట. 100 అవర్స్ ప్రోగ్రాంలో వాళ్ళకి చదువు చెప్పించడము ఇవంతా చెయ్యాలి. ఒకసారి మనం ఇల్లిటరసీ మన ఆంధ్రాలో ఎక్కువ శాతం కానీ ఎక్కువ మంది పాపులేషన్ వైజ్గా ఎలా ఉంది అని చూస్తే, కర్నూలు జిల్లాలో 5.75 లక్షల మంది ఇల్లిటరేట్స్ ఉన్నారనమాట. ఫాలోడ్ బై ప్రకాశం జిల్లా అండ్ దెన్ పల్నాడు అండ్ అనంతపురం, తర్వాత శ్రీకాకుళం. ఇంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. లిటరసీ రేట్ చూసుకుంటే సెన్సస్ ప్రకారం 2011 సెన్సస్, ఇప్పటివి జరగాలి, 2026లో జరుగుతుంది. సో మనం చూసుకుంటే 2011లో చూస్తే ఆంధ్రాలో 67.41% లిటరసీ రేట్ ఉన్నింది. యావరేజ్, ఇండియన్ యావరేజ్తో పోల్చుకుంటే అది 7% తక్కువ ఉంది. యావరేజ్ ఏంటి ఇండియాది 74.04%. రీసెంట్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-2024కి సర్వే చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిటరసీ రేటు 72.6%కి వచ్చిందనమాట. అంటే 2011కి 24కి ఒక 5% దాకా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అప్పటికి కూడా ఇండియా యావరేజ్కి పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉంది. 80.9% ఇండియన్ ఓవరాల్గా చూసుకుంటే లిటరసీ రేటు. సో ఇది తక్కువ ఉందన్నమాట. ఇందుకోసమే మనం ఈ ప్రోగ్రామ్ని అయితే గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది లిటరసీ రేట్ని పెంచడానికి. సో అందుకనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూడండి. ఏపీఎస్ఎస్డిసి అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఇఓగా గణేష్ కుమార్ గారు ఉన్నారు అండ్ చైర్మన్గా శేషారావు గారు ఉన్నారు. అండ్ ఏపీఎస్సిహెచ్ఈ చైర్మన్గా కె మధుమూర్తి గారు ఉన్నారు. ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ అపాయింట్మెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా. నెక్స్ట్ ఈజ్ స్త్రీ శక్తి స్కీమ్. చాలా ప్రెస్టీజియస్గా సీఎం గారు తీసుకున్న స్కీమ్ ఇది. ఏంటిది? ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ విమెన్. దీన్ని 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు అమరావతిలో స్టార్ట్ చేశారు. రోజుకి 2.65 లక్షల విమెన్ ట్రావెల్ చేస్తారనమాట. ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. ఏపీ డొమిసైల్ స్టేటస్ అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలి. ఏదైనా ఒక ఐడి కార్డ్ని చూపించాలి. ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ ఇవన్నీ చూపించాలి. చూపిస్తే 0 టికెట్ ఇస్తారనమాట. 0 టికెట్ ఇచ్చినాకనే వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ అనేది జరుగుతుంది. దీనికి గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేటాయిస్తున్నారు 1,950 కోట్ల రూపాయలని. ఈ స్కీమ్ సూపర్ 6లో పార్ట్ అనమాట. ఓన్లీ 5 కేటగిరీ బస్సెస్లోనే ఇది విమెన్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, గర్ల్స్ కానీ ఎలిజిబుల్ ఫ్రీ ట్రావెల్కి. ఏంటంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసెస్. ఎవరు రన్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు రన్ చేసే 74% బస్సెస్లో విమెన్కి ఫ్రీ ట్రావెల్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ సమ్మిట్ అనేది జరిగింది రీసెంట్గా విజయవాడలో బై ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏంటంటే అప్స్కిల్ చేయాలి యూత్ని సోలార్ అండ్ విండ్ ఎనర్జీ టెక్నాలజీస్లో అని. థీమ్ ఏంటంటే ఎంపవరింగ్ ఇండియాస్ గ్రీన్ ఫ్యూచర్, ఏపీ యాజ్ ద టాలెంట్ హబ్ ఫర్ సోషల్ అండ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. దీంట్లో భాగంగా 20 lakh జాబ్స్, 20 లక్షల జాబ్స్ని వచ్చే 5 ఏళ్లలో క్రియేట్ చేయాలి. అండ్ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దీని ద్వారా ఇన్ని ప్లాంట్స్ ద్వారా 2.5 lakh జాబ్స్ అయితే జనరేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 2029 కల్లా
యాక్షన్లోకి వస్తాయి, అంటే యూటిలైజేషన్లోకి వస్తుంది. దీనికి అనుగుణంగానే నైపుణ్యం పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు సెప్టెంబర్ 1, 2025 కల్లా. నైపుణ్యం పేరులోనే ఉంది కదా, స్కిల్ బేస్డ్ పోర్టల్ అనమాట. మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఏపీలో ప్రస్తుతం సోలార్ పొటెన్షియల్ అంటే సౌర విద్యుత్ పొటెన్షియల్ 38 గీగావాట్స్గా ఉంది. అండ్ విండ్ ఎనర్జీ ఒక పొటెన్షియల్ 14 గీగావాట్స్గా ఉంది. మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ ఎవరు అంటే గొట్టిపాటి రవికుమార్ గారు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఇది సక్సెస్ఫుల్ అయిందని రీసెంట్గా డీజీపీ హరీష్ కుమార్ గారు అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. ఇదేంటంటే సేల్ ఆఫ్ సిగరెట్స్ని, ఇంకా ఇల్లిసిట్ డ్రగ్స్ ఉంటాయి కదా, 100 గజాల లోపల ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా దానికి 100 గజాలు 100 యార్డ్స్ లోపల ఇలాంటి సేల్ని, ఇలాంటి ఇల్లిసిట్ పదార్థాలని సేల్ చేస్తున్న వాటిపైన కంప్లీట్ బ్యాన్ తీసుకురావడం అన్నమాట. దీన్ని ఎవరెవరి ద్వారా అంటే ఈగల్ టాస్క్ ఫోర్స్ తెలుసు కదా, అండ్ ఏపీ పోలీస్ వాళ్ళు కలిసి టొబాకో ఫ్రీ జోన్స్గా, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గైడ్లైన్స్ని ప్రకారం టొబాకో ఫ్రీ జోన్స్గా ఈ క్యాంపసెస్ని డిక్లేర్ చేశారనమాట. అది సక్సెస్ఫుల్ అయింది అనేసి ఒక న్యూస్లో వచ్చింది. సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇది ఇంపార్టెంట్, మండలి వెంకటకృష్ణారావు గారు మన ఫ్రీడమ్ ఫైటర్, క్విట్ ఇండియా మూమెంట్లో 1942లో ఆయన పార్టిసిపేషన్ అయితే ఉంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. ఆయన పేరు పైన ఇచ్చే పురస్కారం తెలుగు వైభవ పురస్కారంని ఈ ఇయర్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన తెలుగువారైన ఎన్వి రమణ గారికి ఈ పురస్కారాన్ని అయితే అందజేయడం జరిగింది. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్, అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం ఎప్పుడు? 9th ఆగస్ట్ గుర్తుపెట్టుకోండి. 9th ఆగస్ట్ అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవము. దీనికి అనుగుణంగానే సెలబ్రేషన్స్ చేశారు. వంజంగి, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో. అక్కడ సీఎం గారు చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ పీపుల్ కోసము 200 యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తారని 4.82 lakh హౌస్ హోల్డ్స్కి. అండ్ అక్కడున్న ట్రైబల్ యూత్కి టూరిజంలో కానీ, హ్యాండీక్రాఫ్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ కామర్స్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతామని. అండ్ 10,000 మంత్లీ పెన్షన్స్ ఇస్తారని ఎవరికి? సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్కి. అక్కడ ట్రైబల్ ఏరియాస్లో ఈ సికిల్ సెల్ అనీమియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా అంటే మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ నోన్ దిస్. మామూలుగా రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఎలా ఉంటాయి? రౌండ్గా ఉంటుంది. కానీ సికిల్ సెల్ అనీమియా ఉన్న వాళ్ళకి అది కొడవలి ఆకారంలో అయిపోతుంది అనమాట, హాఫ్ మూన్ షేప్లో. దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. బ్లడ్ చాలా తక్కువైపోతుంది, అనీమియా వస్తుంది, అంటే రక్తం సరిపడినంత ఉండదన్నమాట. ఇలాంటి పేషెంట్స్కి 10,000 మంత్లీ పెన్షన్స్ కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతోపాటు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ట్రైబల్ ఏరియాస్లో 482 crore రూపీస్తో ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పారు. అండ్ రోడ్ కనెక్టివిటీ, అక్కడ కూడా రోడ్స్ చాలా బాగుండవు. సో దానికి గాను 2,404 crore రూపీస్తో రోడ్స్ని కూడా కనెక్టివిటీ చేస్తామని అనౌన్స్ చేశారు. అండ్ టూరిజం క్లస్టర్స్గా అరకుని, లంబసింగిని, మారేడుమిల్లిని డెవలప్ చేయాలని కూడా చెప్పారు. రూరల్ ఆవాస్ యోజన ఉంటుంది కదా, రూరల్ ఏరియాస్లో ఇల్లులు కట్టించడానికి ఆ ఏరియాస్లో 54,000 హౌసెస్ని కూడా కన్స్ట్రక్ట్ చేపిస్తాము అని చెప్పారు. తర్వాత ఒక మెడికల్ కాలేజ్ని అండ్ దానికి రిలేటెడ్ హాస్పిటల్ని కూడా పాడేరులో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. దీనికి రిలేటెడ్గానే స్టడీ సర్కిల్స్ని, ట్రైబల్ యూత్ ఉంటారు కదా ఎస్టీస్కి, వైజాగ్, విజయవాడ అండ్ తిరుపతిలో స్టడీ సర్కిల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ 1 lakh acre కాఫీ ప్లాంటేషన్కి సపోర్ట్ ఇస్తారనమాట పాడేరులో. ఇది కాఫీ ప్లాంటేషన్ ఇన్ 1 lakh acre పాడేరులో, గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇదొచ్చి 3 కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేశారు వీవర్స్‌కి, చేనేతలకు. నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు, అది ఆగస్ట్ 7 మంగళగిరిలో ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. పవర్ లూమ్స్ ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే చేనేతలకు 500 యూనిట్లు ఇస్తారు. అండ్ చేనేతలు ఉంటారు కదా, మగ్గం వేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ లేకుండా జస్ట్ ఫిజికల్గా మాన్యువల్గా చేసే వాళ్ళకి 200 యూనిట్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీని అయితే ఇస్తారు. అండ్ వీళ్ళకి లోను, పెన్షన్స్ అన్నీ వచ్చి ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయలు అయితే పెన్షన్ ఇస్తారనమాట. దీనికి గవర్నమెంట్కి 545.5 crore రూపీస్ అవుతుంది పర్ ఇయర్. అండ్ పిఎం ముద్రా యోజన కింద లోన్స్ కూడా ఇస్తారు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 50 ఏళ్ళు నిండినాక పెన్షన్ కూడా ఇస్తారనమాట. తర్వాత 5% జీఎస్టీని అయితే ఎగ్జామ్షన్ ఇస్తారు హ్యాండ్లూమ్స్ చేనేతలకైతే. అండ్ 5 lakh థ్రిఫ్ట్ ఫండ్స్ని కూడా అప్రూవ్ చేస్తారనమాట. విమెన్ వీవర్స్కి 13.5 lakh రూపీస్ వర్త్ నూలు యాన్ని ఇచ్చారు. అండ్ ప్రెజెంట్ టర్నోవర్ అయితే మన హ్యాండ్లూమ్స్ది మన ఆంధ్రాలో 1,374 crore రూపీస్లో ఉంది. ప్రస్తుతం ఉన్న చేనేత కార్మికులు అయితే 2.5 lakh మంది ఉన్నారు. న్యూ టెక్స్టైల్ పాలసీ 10,000 కోట్లతో తీసుకొని రాబోతున్నారు. దీని ద్వారా 1.51 lakh 151,000 జాబ్స్ అయితే, కొత్త జాబ్స్ అయితే క్రియేట్ అవబోతోంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. మన చేనేతోద్యమ సూర్యుడు అని ప్రగడ కోటయ్య గారిని అంటారు. సో ఆయన యొక్క స్టాచ్యూని టెక్స్టైల్ పార్క్, మంగళగిరిలో ఉన్న టెక్స్టైల్ పార్క్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆయన బర్త్డే వచ్చి July 27 అనమాట. హ్యాండ్లూమ్ మ్యూజియంని కూడా అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని వెంకటగిరిలో, మంగళగిరిలో, ఉప్పాడ, కాళహస్తి అండ్ రాజాంలో కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆదరణ పథకం ఉంది కదా, ఆదరణ 3 కింద మోడర్న్ హ్యాండ్లూమ్స్ ఇస్తారనమాట. ఎవరికి? బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీవర్స్కి అందజేస్తారు. దీని ద్వారా ఏంటంటే 3 kilowatt సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ కొనుక్కున్నట్లయితే దాంట్లో 98,000 వరకు సబ్సిడీ అయితే ఇస్తారు. దీనివల్ల 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాన్ని ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. మిగిలిపోయిన ఎలక్ట్రిసిటీని కూడా గ్రిడ్కి వాళ్ళు అమ్మచ్చు. దాని ద్వారా కూడా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అండ్ నేతన్న భరోసా కింద, ఇది ఇంపార్టెంట్, నేతన్న భరోసా కింద 25,000 25,000 పర్ ఇయర్ చేనేత కార్మికులకైతే ఇవ్వబోతున్నారు. ఇది పాయింట్స్. అండ్ ఇక్కడ చూడండి, రీసెంట్గా ఆనరరీ అడ్వైజర్గా దేనికి? హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన దీనికి సుచిత్ర ఎల్ల గారు, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఈమెను ఆనరరీ అడ్వైజర్గా నియమించారు ఏపీ గవర్నమెంట్. ఈ ఆనరరీ అడ్వైజర్స్ వచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న అడ్వైజర్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్. ఇది ఆగస్ట్ 2న వీరయ్యపాలెం విలేజ్, దర్శి మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారే ప్రారంభించారు. ఇది కూడా సూపర్ 6లో ఒక పార్టే, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది. అండ్ పిఎం కిసాన్ ద్వారా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కదా పిఎం కిసాన్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 6,000 రూపీస్ పర్ ఇయర్, 6,000 రూపాయలని ఇస్తే, ఏపీ గవర్నమెంట్ వాళ్ళు 14,000 పర్ ఇయర్ ఇవ్వడానికి ముందుకొచ్చి టోటల్గా 20,000 రూపాయలు పర్ ఇయర్ ఎలిజిబుల్ ఫార్మర్స్కి ఇవ్వబోతున్నారనమాట 3 ఇన్స్టాల్మెంట్స్లో. అది ఎలా అంటే 7,000 ఒకసారి, ఇంకో 7,000 ఒకసారి, 6,000 ఒకసారి. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే 46.85 లక్షల ఫార్మర్స్ అయితే బెనిఫిషియరీస్గా ఉంటున్నారు. నెక్స్ట్ దీనికి రిలేటెడే సుఖీభవ పోర్టల్ పేమెంట్ ఇష్యూస్కి, ఫార్మర్స్ యొక్క పేమెంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పడుతుంది కదా,
ఈ అమౌంట్ అయితే. దానిలో ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే, క్వైరీస్ ఉంటే ఈ సుఖీభవ పోర్టల్‌లో చూడొచ్చు. అండ్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు 155251. దీనికి కాల్ చేస్తే ఫార్మర్స్‌కి ఏ విధమైన డౌట్స్, ఏ విధమైన క్వెషన్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ పొలం పిలుస్తోంది, దీనికి రిలేటెడ్‌గా ఒక ప్రోగ్రామ్ ఉంది, పొలం పిలుస్తోంది అని. 15,000+ విలేజెస్లో ఏం లేదు, మోడర్న్ అగ్రికల్చరల్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పిస్తారనమాట. ఎందుకు? దీని ద్వారా ఫార్మర్స్కి ఇన్కమ్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆ పొలంలో క్రాప్స్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో దానికోసం పొలం పిలుస్తోంది అనే ఒక కార్యక్రమంనైతే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికీ ఎలిజిబుల్ అవ్వాలంటే పీఎం కిసాన్కి ఎలిజిబిలిటీ ఎవరు అంటే జస్ట్ ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ అప్ టు 2 హెక్టేర్స్, 2 ఏకర్స్ కాదు, 2 హెక్టేర్స్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే పీఎం కిసాన్కి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఏంటంటే ఆధార్ సీడింగ్ మస్ట్. అంటే ఏంది? బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి. అండ్ దీనికోసం పీఎం కిసాన్ ఏఐ చాట్ బోట్, కిసాన్ ఈ మిత్ర అని ఇంతకుముందు మనం చూసాం కదా ఒకటి, సుఖీభవ పోర్టల్ అని. సిమిలర్గా పీఎం కిసాన్కి సెంట్రల్ లెవెల్లో కిసాన్ ఈ మిత్ర అనే పోర్టల్ ఫార్మర్ క్వైరీస్ని తీర్చడానికి ఈ పోర్టల్ అయితే ఉందన్నమాట డిజిటల్గా. నెక్స్ట్ మన ఆంధ్రాలో అన్నదాత సుఖీభవకి ఎలిజిబిలిటీ కోర్స్ పీఎం కిసాన్లో ఎలిజిబుల్ అయి ఉండాలి. దాంతోపాటు రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పర్మనెంట్గా ఇక్కడే ఉన్న రెసిడెంట్ ఫార్మర్స్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ట్యాక్స్ పేయర్ అయి ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అయి ఉండకూడదు. ఆధార్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చెయ్యాలి. అండ్ ఎవరైతే కల్టివబుల్ ల్యాండ్ని ఓన్ చేస్తారో వాళ్ళు మాత్రమే, వ్యవసాయ భూముల్ని ఓన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అప్ టు 5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, 5 ఎకరాల భూమి వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, దానికంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ కల్చర్ డిస్ట్రిక్ట్ ఇన్ అమరావతి. కల్చర్ డిస్ట్రిక్ట్ అనమాట, ఏం లేదు, పార్ట్ ఆఫ్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. రివర్ కృష్ణ కదా, అమరావతి లో ఫ్లో అయ్యే రివర్ ఏంటి? కృష్ణా రివర్. అక్కడ 250 ఏకర్స్లో ఈ కల్చరల్ డిస్ట్రిక్ట్ని అయితే డెవలప్ చేయడానికి సింగపూర్ మోడల్ అనమాట, సుర్బాంగా జువాంగ్స్ క్యాపిటల్ అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇది డెవలప్ చేస్తున్నారు. ఏంటంటే అక్కడ రివర్ మార్కెట్, క్రాఫ్ట్ విలేజ్, కల్చరల్ సెంటర్స్, వ్యూయింగ్ డెక్స్, యాంఫీ థియేటర్స్ ఇవన్నీ ఉంటుందన్నమాట. ఒక వ్యూ పాయింట్స్ లాగా టూరిజంని బాగా అట్రాక్ట్ చేయడానికి. సో కల్చరల్ డిస్ట్రిక్ట్ ఇన్ అమరావతి. నెక్స్ట్ అమరావతిలో గ్రావిటీ కెనాల్ సిస్టమ్, ఫ్లడ్స్ ఎక్కువ అయిపోతున్నప్పుడు కంట్రోల్ చేయడానికి ఈ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ అనేది నెదర్లాండ్స్ మోడల్లో తీసుకురావాలి, డెవలప్ చేయాలి అని చూస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే రిజర్వాయర్స్ కడతారనమాట. 217 కిలోమీటర్ స్ట్రెచ్లో రిజర్వాయర్స్ అన్నీ కడతారు, గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్స్. గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్స్ ఇవేవి? కొంటవీటి అండ్ పాలవాగు. నెక్స్ట్ అడిషనల్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ఒక 3 కడుతున్నారు, నీరుకొండ, కృష్ణయ్యపాలెం, శాఖమూరు అండ్ ఉండవల్లి దగ్గర. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఈ కొండవీటిలోకి వచ్చిన ఫ్లడ్ వాటర్, ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ అఫెక్ట్ అవుతుందన్నమాట. ఈ ఫ్లడ్ వాటర్ని ఈ నీరుకొండకు తీసుకొని వస్తారు. అండ్ ఆ నీరుకొండ నుంచి శాఖమూరు రిజర్వాయర్కి డైవర్ట్ చేస్తారనమాట. ఆ రిజర్వాయర్ లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది. సో ఈ శాఖమూరు రిజర్వాయర్ యొక్క కెపాసిటీ అంటే 0.3 టీఎంసీ, 50 ఏకర్స్లో ఇది కడుతున్నారనమాట. సో ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ హైకోర్టు జడ్జెస్, రీసెంట్గా జస్టిస్ మన్వేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ సుఖేందు సమంత కలకత్తా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వచ్చేసారు. దీంతో హైకోర్టు జడ్జెస్ యొక్క స్ట్రెంత్ 33 అయ్యింది. శాంక్షన్డ్ స్ట్రెంత్ వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుది 37 జడ్జెస్, ఇంకా 4 జడ్జెస్ రావాల్సి ఉందన్నమాట. అంటే 37ని ఫిల్ చేయడానికి. ఈ 37లో కూడా 28 పర్మనెంట్ జడ్జెస్, 9 అడిషనల్ జడ్జెస్ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు వచ్చి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. అండ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్
ఏపీ ఎవరు అంటే దమ్మలపాటి శ్రీనివాస్ గారు. అండ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వచ్చి సాంబశివ ప్రతాప్ గారు. నెక్స్ట్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ వచ్చి చల్లా ధనంజయ్ గారు. ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, ఇటీవలే చాలా రీసెంట్గానే మెండా లక్ష్మీనారాయణ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఏదైనా కేసెస్, క్రిమినల్ కేసెస్ కానీ ఇలాంటి కేసెస్ వస్తే వాదించడానికి ఈ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని అయితే అపాయింట్ చేసుకుంటారు. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లా సెక్రటరీగా సునీత గారు ఉన్నారు. అది నెక్స్ట్ యోగా అండ్ న్యాచురోపతి సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ని ప్రత్తిపాడు గుంటూరు జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు బై ఆయుష్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆయుష్ మిషన్ తెలిసిందే కదా, వాళ్ళు ఇక్కడ గుంటూరులో ఏది యోగా న్యాచురోపతి సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కంప్లీట్గా సెంట్రల్ ఫండింగ్ అనమాట ఇది. నెక్స్ట్ గౌతు లచ్చన్న గారి బర్త్డేని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారనమాట. ఎప్పుడు అంటే August 16th. ఇలా గుర్తుపెట్టుకోండి. గౌతు లచ్చన్న గారు చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. ఆయన అయితే సాల్ట్ సత్యాగ్రహలో అరెస్ట్ కూడా అయ్యారనమాట. పలాస్లో ఆయన చేస్తూ ఉంటే అప్పుడు అరెస్ట్ అయ్యారు. అండ్ ఈయనకే సర్దార్ గౌతు లచ్చన్న అనే టైటిల్ కూడా ఉంది. అంటే సర్దార్ అనే టైటిల్ ఇచ్చారు. 1932లో హరిజన సేవక్ సంఘంని కూడా బరువాలో స్టార్ట్ చేశారు. అగెయిన్స్ట్ అన్టచబిలిటీ, అంటరానితనంకి అగెయిన్స్ట్గా ఈయన చేశారు. నెక్స్ట్ 1940లో కూడా ఆల్ ఇండియా కిసాన్ సభ పలాసలో ఆల్ ఇండియా కిసాన్ సభని కూడా ఆర్గనైజ్ చేశారు. ఈయన 35 ఇయర్స్కి ఎమ్మెల్యే, 35 ఇయర్స్ వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ ఎప్పుడంటే 1948 నుంచి 83 వరకు. తోటపల్లి బ్యారేజ్ కూడా ఈయన పేరే పెట్టారు. తోటపల్లి సర్దార్ గౌతు లచ్చన్న ప్రాజెక్ట్ అనేసి కూడా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు. నారావారిపల్లె వచ్చి మనకు తెలిసిందే కదా, మన సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నారావారిపల్లి సొంత ఊరు. సో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారనమాట. ఏంటిది స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్ట్ అంటే అక్కడున్న ఇల్లు అన్నీ 100% హౌస్ హోల్డ్స్ 3 గ్రామ పంచాయతీలు వస్తాయి ఆ పల్లె కింద. వాటన్నిటినీ కూడా సోలార్ పవర్డ్ హోమ్స్గా, అంటే వాళ్ళకి వచ్చే ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా సోలార్ బేస్డ్గా వచ్చేటట్లు చేశారనమాట. 48 lakh ఎలక్ట్రిసిటీ యూనిట్స్ పర్ ఇయర్ జనరేట్ చేసేలాగా ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకున్నారు. దీనివల్ల 4,500 మెట్రిక్ టన్స్ కార్బన్ డయాక్సైడ్ అనేది తగ్గిపోయింది యాన్యువల్గా. మన కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఇంత కార్బన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీస్ అనే సోలార్ ఎనర్జీని వాడాం కాబట్టి. సో దీన్ని ఒక మోడల్ విలేజ్గా తీసుకోవాలి, దేనికి నెట్ జీరో ట్రాన్సిషన్కి తీసుకోవాలని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని వచ్చినారు. ఫర్ స్టేట్ వైడ్ ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇంకా స్టేట్ వైడ్గా కూడా ఈ మోడల్ని రెప్లికేట్ చేస్తారనమాట. పిఎం సూర్యఘర్ యోజన ద్వారా వీళ్ళకి ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ని అయితే పెట్టడం జరిగింది. దానికి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు 60,000 రూపీస్ సబ్సిడీ అయితే ఇవ్వడం, మిగిలింది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్కి గాను అక్కడ తిరుపతి కలెక్టర్ గారైన వెంకటేశ్వర్లు గారికి స్కాచ్ అవార్డు కూడా ఇచ్చారనమాట. ఇది సెప్టెంబర్లో అవార్డ్ చేస్తారు. ఇంత మంచి పైలట్ ప్రాజెక్ట్ని చాలా ఇన్నోవేటివ్గా తీసుకుని వచ్చారని. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9,000 crore ఒక ప్యాక్ చేశారు పోర్ట్లో ఓడరేవులు. పోర్ట్స్ అంటే తెలుసు కదా, డెవలప్మెంట్కి ఆంధ్రప్రదేశ్లో ఏపీ మ్యారిటైమ్ బోర్డు అండ్ ఏపీఎం టెర్మినల్స్ సైన్ చేసుకున్నారు ప్రాజెక్టు. ఏ పోర్ట్స్ అవి అంటే రామాయపట్నం పోర్టు నెల్లూరులో ఉండేది, మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లాలో ఉండేది, మూలపేట పోర్టు శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. 10,000 డైరెక్ట్ జాబ్స్ అయితే వస్తుంది ఈ పోర్ట్స్ డెవలప్ అవ్వడం వల్ల. యాక్షన్ ప్లాన్ ఏంటంటే ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ని అయితే డెవలప్ చేయాలి అనేది మన గవర్నమెంట్ యొక్క ఆశయము. సో మన కోస్టల్ లైన్ ఇప్పుడు ఏంటి, ముందు 973 కిలోమీటర్స్ ఉండేది కదా, ఇప్పుడు అది 1053 కిలోమీటర్స్ అయ్యింది కదా. సో ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక పోర్ట్ అంటే మొత్తం 20 పోర్ట్లు అనమాట. సో టోటల్ 20 పోర్ట్లని ఎస్టాబ్లిష్ చేయాలనే ప్లాన్లో కూడా ఉన్నారు. ఇదేంటంటే ఈ పోర్ట్స్ని అన్నిటిని కూడా
రైల్వే, రోడ్‌వేస్‌తో కనెక్ట్ చేయడమే కాకుండా డ్రై పోర్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. తెలంగాణ, ఒడిస్సాలో డ్రై పోర్ట్స్‌ని అంటే సముద్రకి సంబంధం లేకుండా ఇన్‌లాండ్ పోర్ట్స్ అనమాట ఈ డ్రై పోర్ట్స్ అనేది. ఇవెందుకు అంటే మెయిన్ పోర్ట్స్ ఉంటాయి కదా! సీ పోర్ట్స్ వాటిపైన ప్రెషర్ తగ్గించడానికి డ్రై పోర్ట్స్‌నైతే తెలంగాణ, ఒడిస్సాలో ఎస్టాబ్లిష్ చేసి ముందు చెప్పుకున్న పోర్ట్స్ అన్నిటికి కనెక్ట్ చేయాలి అనేసి ప్లాన్ అనమాట. ఇదేంటంటే నెక్స్ట్ 2026 కల్లా ఇది ఆపరేషనల్‌గా అవ్వాలి అనేది మన గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకొనుంది. సో, నెక్స్ట్ వచ్చి ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025 విశాఖపట్నంలో జరిగింది. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఏం లేదు 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్‌ని ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో అట్రాక్ట్ చేయాలి అని. గ్రేటర్ దాన్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌నైతే మెగా ప్రాజెక్ట్స్ అంటారు. సో, ఇప్పటివరకైతే ఆంధ్రప్రదేశ్ షేర్ 9% ఉంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లో. టీపీసీఐ చాప్టర్ ఆఫీస్‌ని కూడా అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మన ఆంధ్రాలో అయితే 13 మెగా ఫుడ్ పార్క్స్ ఉన్నాయి. 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రాని ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే 15.6% ఆఫ్ టోటల్ ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా! ఫ్రూట్ ప్రొడక్షన్ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. అండ్ మెరైన్ సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్‌లో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉంది. ఎందుకంటే 32% అనమాట. ఇండియా మొత్తం ఎక్స్‌పోర్ట్ చేసే దాంట్లో 32% మన ఆంధ్రప్రదేశే చేస్తుందనమాట. సో, దీనికి ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ని కూడా తీసుకొనొచ్చింది. మంచి ఇన్సెంటివ్స్ అవి ఇవ్వడానికి. దీనివల్ల 3,00,000 జాబ్స్ అలా క్రియేట్ చేయడము నెక్స్ట్ 5 ఇయర్స్‌లో గుర్తుపెట్టుకోండి. 3,00,000 జాబ్స్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎవరున్నారు అంటే టీజీ భరత్ గారు ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరున్నారంటే చిరంజీవ్ చౌదరి గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ అనీమియా ముక్త్ భారత్ అంటే ఏంటి? రక్తహీనత లేకుండా మన ఇండియాని రక్తహీనత లేని ఇండియాగా చేయాలి అనే ఒక ఇనిషియేటివ్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. ఏపీ వచ్చి రీసెంట్‌గా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఫాలోడ్ బై హర్యానా అండ్ తెలంగాణ ఈ ఇనిషియేటివ్‌ని ఇంప్లిమెంట్ చేయడంలో. ఎలా అంటే మన ఆంధ్రాలో విమెన్ కానీ ఆడవాళ్ళకి అండ్ పిల్లలకి ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సిరప్స్ ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళలో రక్తహీనతని తగ్గించారు. దానికే మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చి వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌లో మన తెలుగు ఆఫీసర్‌కి మంచి ఆనర్ వచ్చింది. చాలా ప్రెస్టీజియస్ థింగ్ అనమాట. చాలా రేర్ కూడా ఇది. ఎవరు అంటే ఏపీ సాట్ అంటే ఏపీ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ యొక్క ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన గొన్నబత్తుల శ్రీకాంత్ గారికి ఈ అవార్డు అయితే వచ్చింది. ఈ వరల్డ్ లీడర్స్ సమ్మిట్ అనేది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో అయితే జరిగిందనమాట. ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ ఏపీ సాట్ అనే ఆర్గనైజేషన్ ఫండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కదా! లైవ్లీహుడ్ సెక్యూరిటీ పేదవాళ్ళకి లైవ్లీహుడ్ సెక్యూరిటీని పెంచడానికి అలా ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్‌ని బ్యూరోక్రాట్స్ కానీ ఇంకెవరైనా కూడా గవర్నమెంట్ మిస్‌యూజ్ చేయకుండా కరెక్ట్‌గా యుటిలైజ్ చేయడానికి ఇవి ఎన్ష్యూర్ చేస్తుందనమాట ఈ ఆర్గనైజేషన్ ఏపీ సాట్ అనేది. అలా సోషల్ ఆడిట్ ద్వారా చెక్స్‌లో పెడుతుందనమాట. సో, ఆ లీడర్‌షిప్‌కి గాను ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సార్‌కి అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ఎస్‌హెచ్‌జీస్ ఉంటారు కదా! సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో విమెన్‌కి వాళ్ళకి ఇంటి నుండే లోన్ అందే విధంగా ఎల్‌హెచ్‌పి సెల్ అనేది మెప్మా పోర్టల్‌లో వచ్చిందనమాట. మెప్మా అంటే ఏంటి? మిషన్ ఫార్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఇదొచ్చి అర్బన్ పావర్టీని ఎరాడికేట్ చేయడానికి, అదే రూరల్ పావర్టీని ఎరాడికేట్ చేయడానికి సర్ప్ అనేది ఉందనమాట. సో, దీని ద్వారా మినిమమ్ 50,000 మ్యాక్సిమం 2,00,000 లోన్స్ అయితే తీసుకోవచ్చు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఇంట్లో నుంచే ఈ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేసుకొని. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో మెంబర్ అవ్వాలి అంటే 18 to 60 ఇయర్స్ మధ్యలో మ్యారీడ్ పూర్ ఉమెన్‌గా ఉండాలి. అండ్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో మినిమమ్ 10 మంది ఖచ్చితంగా ఉండాలి. అండ్ మ్యాక్సిమం 20 మంది మాత్రమే ఉండాలి. 20కి మించి ఉండకూడదు. ఒక్కొక్కరు మినిమమ్ సేవింగ్స్ ₹100 ఒక మంత్‌కి సేవ్ చేసుకునేటట్లు ఉండాలన్నమాట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో.
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ అయితే 50,000 క్రోర్‌తో 25,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ అయితే ఇది జనరేట్ చేయబోతుంది. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్. ఏషియాలోనే బిగ్గెస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌గా నిలవబోతోందనమాట. 1 గిగావాట్ డేటా సెంటర్. ఎందుకు వైజాగ్‌ని చూజ్ చేసుకున్నారు అంటే, ఎక్కడైనా డేటా సెంటర్స్ ఉందనుకోండి, అక్కడ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా చాలా అవసరం అనమాట. సో, అక్కడ అక్కడ ఉన్న సీ వాటర్స్‌ని యూజ్ చేసుకొని స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని, ఆ వస్తున్న వాటర్‌తో రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవాలి అనేసి, కూలింగ్ పర్పసెస్ కూడా ఇవన్నిటికి కూడా కరెక్ట్‌గా ఉంటుంది అని వైజాగ్‌నైతే వాళ్ళు చూజ్ చేసుకున్నారు గూగుల్ డేటా సెంటర్. నెక్స్ట్ అల్ట్రా మోడర్న్ అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ కుప్పంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది ఎందుకు అంటే, ఐఫోన్ యొక్క బాడీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఎవరు చేస్తున్నారు అంటే హిందాల్కో చాలా ఫేమస్ కంపెనీ అల్యూమినియంకి సంబంధించి. సో, వాళ్ళు 586 crore ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కుప్పంలో. దీని ద్వారా 613 జాబ్స్ అయితే జనరేట్ అవబోతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి ఫ్యామిలీ కార్డ్ ఇవ్వాలి అనేసి సీఎం గారు చెప్పారనమాట. సో, ఆధార్ లాగా ప్రతి ఒక్కరికి సోషల్ ఐడెంటిటీ డాక్యుమెంట్ని ఇవ్వాలి అని ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. ఏం లేదు, ఈ జాయింట్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం విడిపోతున్నాయి అనేది తెలిసి ఇలా అవ్వకూడదు, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నా కూడా అందజేయాలి. సో, దానికి తగినట్టుగా టెక్నాలజీని లింక్ చేస్తూ పువర్ని అప్లిఫ్ట్ చేయడానికి ఈ ఫ్యామిలీ కార్డ్‌ని అయితే తీసుకురాబోతున్నారు. సో, ఈ ఫ్యామిలీ కార్డు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్‌కి అయితే ఇస్తారు. నెక్స్ట్ హంద్రీనీవా ప్రాజెక్ట్ సీఎం గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ఇది హంద్రీనీవా ప్రాజెక్టు. ఇది జూలై 9th, 1999లో అయితే స్టార్ట్ చేశారు. ఏంటంటే దీని ఆబ్జెక్టివ్ కృష్ణా జలాలు లాస్ట్ పాయింట్, చిత్తూరుకి లాస్ట్ పాయింట్ వరకు తీసుకురావాలి, రాయలసీమను రత్నాల సీమలాగా చెయ్యాలి అనే ఒక ఆబ్జెక్టివ్తో దీన్ని రావడం అయితే జరిగింది. సో, ఇటీవలే జలహారతి కూడా ఇచ్చారనమాట. కృష్ణా వాటర్ని మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి ఎక్కడుంది ఇది, కర్నూలులో ఉంది, అక్కడ నుంచి కుప్పంకి తీసుకొని వచ్చారు. కుప్పంలో పరమసముద్రం చెరువు అనేదన్నమాట. ఈ పరమసముద్రం చెరువు అనేది లాస్ట్ పాయింట్ మన ఆంధ్రాకి, రాయలసీమకి ఇంకా లాస్ట్ పాయింట్ అనమాట. అక్కడి వరకు ఈ వాటర్ని అయితే తీసుకొని వచ్చారు. 700+ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తా అయితే వచ్చింది. దీని ద్వారా 6 lakh acres అయితే ఇరిగేషన్ చేయొచ్చు. అండ్ డ్రింకింగ్ వాటర్, తాగునీరు అయితే 33 లక్షల మందికి ఇవ్వచ్చు. టోటలు ఇదేంటంటే 40 TMC ఫీట్ ఆఫ్ వాటర్ అనమాట. రాయలసీమ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అని ఈ ప్రాజెక్ట్ ద్వారా వాటర్ని అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ కాంప్రిహెన్సివ్ మోడ్యులర్ సర్వే ఎడ్యుకేషన్కి సంబంధించింది. సౌత్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. ఏంటంటే స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రైమరీ చాలా ఎక్కువ, హైయెస్ట్ స్పెండింగ్ అనమాట. ఫస్ట్ స్టేట్ తమిళనాడు, సెకండ్ తెలంగాణ ఉంది, థర్డ్ కర్ణాటక ఉంది, 4thలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. యావరేజ్గా ఒక విద్యార్థి పైన ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్పెండ్ చేస్తూ ఉండేది 12,616 రూపీస్ అయితే మన ఆంధ్రాలో అది 18,479 రూపీస్ పర్ ఇయర్గా ఉందన్నమాట. దానికని మనకు 4th ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024. ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రిలీజ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ పవర్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. దీంట్లో టాప్ పర్ఫార్మర్స్గా మహారాష్ట్ర ఫస్ట్ ప్లేసు, ఆంధ్ర సెకండ్ ప్లేస్లో ఉంది, అస్సాం థర్డ్, త్రిపుర 4th ప్లేస్లో ఉందన్నమాట. ఏపీకి 16th ర్యాంక్ వచ్చింది క్లీన్ ఎనర్జీలో. హిమాచల్ ప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట క్లీన్ ఎనర్జీలో, ఇది గుర్తుపెట్టుకోండి. కుసుమ్, PM కుసుమ్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే సోలార్ పంప్స్ ఇవ్వాలి అగ్రికల్చరల్ ల్యాండ్స్లో అని PM కుసుమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయితే ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో తెలుగు స్టేట్స్ వెనకబడి ఉన్నాయి అని అయితే ఉన్నిందనమాట. ఇండియాస్ టార్గెట్ ఏంటంటే నెట్ జీరో ఎమిషన్స్ని 2070
2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయాలని ఇండియాస్ టార్గెట్ ఉంది. దానికి అనుగుణంగానే సోలార్, విండ్ ఇలా ఇవన్నీ తీసుకొని వచ్చిందనమాట. బేస్డ్ రెన్యూబుల్ ఎనర్జీస్ని తీసుకొని వస్తూ ఉండేది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా లైక్ పిఎం కుసుమ్, సూర్యఘర్ యోజన ఇవంతా కూడా గవర్నమెంట్ అయితే చేపడతా ఉంది. నెక్స్ట్ ఈగల్ టాస్క్ ఫోర్స్ చాలా పాపులర్, మనకు తెలిసిందే. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ఐజీ ఎవరంటే ఆకే రవికృష్ణ గారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు ఏంటి అంటే కంప్లీట్గా గంజాయి కల్టివేషన్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో అబాలిష్ చేసేసామని, అండ్ దాని ప్లేస్లో వేరే క్రాప్స్, ఫ్రూట్స్ కానీ ప్లాంటేషన్ క్రాప్స్ని డెవలప్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. అండ్ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి ఈగల్దంటే 1972. ఎక్కడైనా కానీ ఈ గంజాయి, ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి వాటిని సరఫరా చేయడం మనకి ఏమన్నా తెలిస్తే కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కంప్లైంట్ చేయొచ్చు. పోలీస్ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. నెక్స్ట్ వేనాడు దర్గా గంధోత్సవము. వేనాడు షేక్ దావుద్ షావల్లి అల్లా తాతా దర్గా అట్ సూలూరుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ ఈ దర్గాలో గంధోత్సవం అనేది జరిగింది 30th ఆగస్టు. ఈ దర్గా 630 years ఓల్డ్, అంటే 630 సంవత్సరాల పురాతనమైనది. అండ్ దీని హైట్ వచ్చి 144 feet హైట్ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు ఫెస్టివల్స్ అదంతా. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా అడిగారు, సో గుర్తుపెట్టుకోండి. ఇంత ఓల్డ్, ఇంత పురాతనమైంది అని అంటేనే ఇంకా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. నెక్స్ట్ శాస్కీ స్కీమ్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఇదేంటంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియా మొత్తంలో కొన్ని సైట్స్ని టూరిస్ట్ సెంటర్స్గా తీసుకొని దానికి ఫండింగ్ చేస్తా డెవలప్ చేసి టూరిజంని అట్రాక్ట్ చేయడానికి గాను ఈ స్కీమ్ని అయితే తీసుకొని వచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు ఒక సైట్ ఈ స్కీమ్లో భాగం అయిందనుకోండి, మ్యాక్సిమం 2 years లోపల ఆ సైట్ని బాగా డెవలప్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ని తీసుకొని డెవలప్ చేయాలి. ఈ ప్రోగ్రాంలో భాగంగా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ఆంధ్రాలో. ఏంటది అంటే అఖండ గోదావరి, హ్యావ్లాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ రాజమండ్రిలో ఉండేది. అండ్ ఫోర్ట్ అండ్ గార్జ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గండికోట ఫోర్ట్, గండికోట గార్జ్ ఉంది కదా కడపలో, వాటిని మంచి ఐకానిక్ సైట్స్గా డెవలప్ చేయాలి. దీనికైతే వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 2 sites ఉన్నాయి. ఏది యాస్కీ స్కీమ్, గుర్తుపెట్టుకోండి. 2 sites అయితే ఉంది, అఖండ గోదావరి అండ్ గండికోట ఫోర్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ప్రసాద్ స్కీమ్ అంటే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళదే. పిల్గ్రిమేజ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. పిల్గ్రిమేజ్ రెజ్యువినేషన్ అంటే మన డివోషనల్ ప్లేసెస్ని, మన పిల్గ్రిమేజ్ని, తీర్థయాత్రల ప్లేసెస్ని రెజ్యువినేట్ చేయడానికి, మన హెరిటేజ్ని స్పిరిచువల్గా వాటి యొక్క ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేయడానికి, టూరిజంని పెంచడానికి 4 ప్రాజెక్ట్స్ అయితే ఏపీలో అప్రూవల్ ఇచ్చారు. ఏవేవి అంటే మన క్యాపిటల్ అమరావతి, అండ్ శ్రీశైలం టెంపుల్, సింహాచలం టెంపుల్ అండ్ అన్నవరం టెంపుల్. ఈ 4 టెంపుల్స్ ప్రసాద్ స్కీమ్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ స్కీమ్లో అమరావతి ఉంది, శ్రీశైలం టెంపుల్ ఉంది, సింహాచలం ఉంది అండ్ అన్నవరం కూడా ఉంది. ఏపీ టూరిజం కూడా దీనికి తగిన పాలసీని తీసుకొని వచ్చి 12,000 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ని టూరిజం సెక్టార్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, రిపీలింగ్ ఆఫ్ నాలా యాక్ట్ అంటే వినే ఉంటారు చాలామంది. అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. మన అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయి కదా, వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ అంటే ఇండస్ట్రియల్గా, కమర్షియల్గా కన్వర్ట్ చేయడానికి ముందు ఉండేది అంటే నాలా ట్యాక్స్ అనేది ఉండేదన్నమాట. ఈ యాక్ట్ 2006లో 1963లో ఫస్ట్ టైం తీసుకొని వచ్చారు నాలా యాక్ట్ అని. మళ్ళీ దాన్ని అబాలిష్ చేసి 2006లో ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు దీన్ని కూడా రిపీల్ చేయాలి అనేసి ప్రపోజల్లో ఉందన్నమాట.
ఇదేంటంటే ఫామ్ ల్యాండ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అప్పట్లో తీసుకొనొచ్చారు. 2014-19లో అది 2% అండ్ 3%గా ఉండేది. దాన్ని మళ్ళీ 2019 తర్వాత 24 వరకు 5% చేశారు నాలా ట్యాక్స్‌ని. ఇప్పుడు మొత్తమే అబాలిష్ చేసి దీని ప్లేస్‌లో ఏం చేయబోతున్నారు అంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అనేది తీసుకురాబోతున్నారు. దీనికోసము ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేసి కొత్త క్లాజెస్ కూడా యాడ్ చేయాలని చూస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఇన్వెస్టర్స్‌కి, ఇండస్ట్రియలిస్ట్‌కి ఇప్పుడు ఆఫీస్‌ల చుట్టూ, గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ 6-7 మంత్స్ తిరగాల్సిన పని ఉండదు. అండ్ ముందు రిడెండెన్సీ ఉండేదనమాట. అంటే డ్యూప్లికేసీ, ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి, ఇంకొన్ని యాక్ట్స్ ఉంటాయి లోకల్ అథారిటీస్‌లో. ఆ యాక్ట్స్ ప్రకారము పర్మిషన్స్ తీసుకోవాలి. ఇలా చేస్తూ వెళ్ళిపోతే గ్రోత్ అనేది లేకుండా పోయింది. ఇండస్ట్రియలిస్ట్స్ వేరే స్టేట్‌కి వెళ్ళిపోయేవాళ్ళనమాట. సో ఇవన్నీ చూసి గవర్నమెంట్ ఈ ట్యాక్స్‌ని అబాలిష్ చేయాలి అని అనుకునింది. సో ఇది అబాలిష్ అయ్యాక ఏమవుతుంది అంటే కన్వర్షన్ సెల్ఫ్ డిక్లరేటరీ ఆర్ ఆటోమేటిక్ అయిపోతుందనమాట. జస్ట్ ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ పే చేసేస్తే మనకి ల్యాండ్ అయితే కన్వర్ట్ అయిపోతుంది నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్‌కి. అండ్ ఈ అమౌంట్ మొత్తం కూడా లోకల్ బాడీసే, అంటే గ్రామ పంచాయత్స్, మున్సిపాలిటీసే తీసుకుంటుందన్నమాట ఫీజు. నాలా అయితే స్టేట్ లెవెల్గా ఉన్నింది. ఇప్పుడు ఇది అబాలిష్ చేయడం ద్వారా గ్రామ పంచాయత్స్ అంటే లోకల్ బాడీసే ఆ డబ్బుల్ని కూడా వాళ్ళకే వస్తుందన్నమాట. ప్రస్తుతం ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్. జీడిపి అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి 8% ఉంది. షేర్ జీడిపిలో 8% ఉంది మన ఏపీలో. ఈ రిఫార్మ్ తీసుకొని వస్తే ఇంకొక 2% కూడా పెరుగుతుంది బై 26-27 అని నమ్ముతున్నారు. అండ్ దీని ద్వారా 5 lakh జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇది రిపీల్ చేసి దీనిలో రిఫార్మ్ తీసుకొని రావడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని అయితే గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాము, కొన్ని ఫ్యాక్ట్స్ లాగా. ఇది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని మయూరి టెక్ పార్క్ మంగళగిరి, గుంటూరులో ఎస్టాబ్లిష్ చేయాలని ఉన్నారు. ఇది మన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అక్కడ దీంట్లో ఇన్నోవేషన్ రీసెర్చ్కి స్టూడెంట్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ చాలా యూజ్ అవుతుంది ఈ ఇన్నోవేషన్ హబ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అట్ గుంటూరు. నెక్స్ట్ అస్త్రం ఏఐ యాప్. ఇది వచ్చి విజయవాడ ట్రాఫిక్ పోలీస్ ఇది వరకు విజయవాడ ట్రాఫిక్ పోలీస్ కి మాత్రమే అవైలబుల్గా ఉన్నిందనమాట. ఈ యాప్ ద్వారా ఏంటంటే ట్రాఫిక్ అప్డేట్స్, ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మనకు ముందే అలర్ట్స్ వచ్చి రోడ్ వేస్ మనం మార్చుకొని వెళ్ళొచ్చు, వేరే రోడ్ తీసుకోవచ్చు. అండ్ గ్రీన్ ఛానల్, వివిఐపీస్ వెళ్ళేటప్పుడు గ్రీన్ ఛానల్ ఉంటుంది కదా, అలా గ్రీన్ ఛానల్స్ ఉన్నప్పుడు ముందే మనకి అలర్ట్స్ వచ్చేస్తుంది. అప్పుడు మనం వేరే దారి సేఫ్ రోడ్ వేస్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలాంటి యాప్ని ఇప్పుడు సిటిజన్స్ కూడా, ప్రజలకు కూడా అందుబాటులోకి తేబోతున్నారు ఈ అస్త్రం ఏఐ యాప్ అనేది. సో దీని ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అది ఒక పాయింట్. నెక్స్ట్ ఏపీఎస్ఎస్డిసి అండ్ రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆంటర్ప్రినర్స్తో ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఎందుకు అంటే మన స్టూడెంట్స్కి, వాళ్ళ స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్కి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనమాట. మనకు తెలిసిన టెక్నాలజీ వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ మనతో షేర్ చేసుకోవడము, మన స్టూడెంట్స్కి వాళ్ళ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనమాట. వాళ్ళ కంట్రీస్లో వెళ్ళి కూడా మన స్టూడెంట్స్ వర్క్ చేయొచ్చు, వాళ్ళు మన కంట్రీస్లో వర్క్ చేయొచ్చు. సో ఇన్ని విషయాలకి సంబంధించి రష్యాతో అయితే మన ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏ కంట్రీ అని కూడా అడగచ్చు కొన్ని క్వశ్చన్స్లో, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రేర్ ఎర్త్ అసోసియేషన్ అవార్డు వచ్చింది ఎవరికి అంటే ఎస్వి యూనివర్సిటీ హెచ్ఓడి అయిన ఆచార్య బి దేవప్రసాద్ రాజ్ గారికి. దీన్ని భువనేశ్వర్, ఒడిస్సాలో అయితే ఇస్తారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన అసోసియేషన్ అవార్డు ఇది. నెక్స్ట్ P4 స్కీమ్ అయితే లాంచ్ చేసేసారు. ఎప్పటి నుంచి అంటే August 19 నుంచి P4 జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం స్కీమ్. ఇప్పటి వరకు అయితే ఆగస్ట్ ఎండ్కి 9 లక్షల ప్లస్ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశారు. అండ్ 1
1,50,000 ప్లస్ మార్గదర్శులను కూడా ఐడెంటిఫై చేశారనమాట. దీని ద్వారా ఏంటంటే ఇంకా ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తారు ఈ ప్రోగ్రామ్‌ని. ఎలా జరుగుతోంది ఏంటి అని. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగానే ఫండ్ నీడ్ కాన్సెప్ట్ అనేదైతే ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరైతే నీడీగా ఉంటారు కదా! కొంతమందికి జాబ్ అవసరం, కొంతమందికి మెడికల్ అసిస్టెన్స్ అవసరము, కొంతమందికి వాళ్ళ బిజినెసెస్‌ని చిన్న చిన్న బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి డబ్బులు అవసరము, కొంతమందికి ఎడ్యుకేషన్‌కి సంబంధించింది అవసరము. ఇలా వాళ్ళ నీడ్స్‌ని ఐడెంటిఫై చేసి దానికి దాతలు డబ్బులనైతే సమకూరుస్తారనమాట. సో, ఈ సర్వేలో భాగంగానే ఐడెంటిఫై చేసినప్పుడు ఈ బంగారు కుటుంబాల్లో 31% మంది జాబ్స్ మాకు కావాలి అని చెప్పారు. 22% మంది మెడికల్ అసిస్టెన్స్ కావాలి అని చెప్పినారు. 9% మంది వాళ్ళ చిన్న చిన్న బిజినెసెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ కావాలి అని చెప్పినారనమాట. సిఎస్ఆర్ ద్వారా అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వీళ్ళిస్తారు. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అండ్ వేదాంత గ్రూప్ వాళ్ళిస్తారు జీరో పావర్టీ మిషన్‌కి. అండ్ ఈ మిషన్‌కి అనుగుణంగా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్‌ని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్‌గా చేంజ్ చేశారు. ఇది స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్‌ని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్‌గా మార్చినారనమాట. సో, ఈ P4 ఫౌండేషన్ యొక్క వైస్ చైర్మన్ సి. కుటుంబరావు గారు. ఇది గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ సీఈఓ వచ్చి డాక్టర్ సిహెచ్ నరేష్ గారు ఈ స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్‌కి. నెక్స్ట్ జూలై మంత్‌కి సర్పంచ్ సంవాద్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ మన వజ్రకరూర్ అంటే అనంతపురం జిల్లాలో ఉండే వజ్రకరూర్ యొక్క సర్పంచ్ మండల మోనాలిసా గారికైతే ఈ అవార్డ్ అయితే వచ్చింది. సర్పంచ్ సంవాద్. ఇక్కడ స్టూడెంట్స్‌కి వాళ్ళ పంచాయతీలో స్టూడెంట్స్‌కి ఎడ్యుకేషన్‌కి సంబంధించి చాలా హెల్ప్ చేశారు. సో, దానికి అనుగుణంగా ఆమెకు అవార్డ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్ అయితే అమరావతి గుండా పాస్ అవుతుంది. 2 హై స్పీడ్ రైల్ కారిడార్స్‌ని అయితే సౌత్ ఇండియాకి అప్రూవల్ చేశారనమాట. బుల్లెట్ ట్రైన్‌కి ఏదేది అంటే ఆ 2 హైదరాబాద్ బెంగుళూరు కారిడారు, హైదరాబాద్ చెన్నై కారిడార్ అనమాట. దీంట్లో భాగంగానే మన అమరావతి గుండా పాస్ అవుతుంది. ప్రపోజల్ ఏంటి అంటే ఒక బుల్లెట్ ట్రైన్ క్వాడ్రిలేటరల్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి అని. ఈ క్వాడ్రిలేటరల్‌లో హైదరాబాదు, అమరావతి, చెన్నై, బెంగుళూరు